నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీఠ, మంచినీటి చెరువనే పవిత్ర పుష్కరిణీ సాక్షిగా కొంకుదూరు గ్రామ దేవాలయాలు భక్తిసాగరంలో ఓలలాడాయి. శ్రీ గోదాదేవి మహాలక్ష్మీ సహిత మోక్ష వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ మహాగణపతి సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాల ద్వితీయ తృతీయ వార్షికోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ దివ్యమైన వేడుకలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక పరిమళాలతో గుబాళించుంది. వేదమంత్రాలు మిన్నంటగా, మంగళవాయిద్యాలు మార్మోగగా, వేలది భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీ వెంకటేశ్వరస్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గ్రామానికి చెందిన సత్తి నాగిరెడ్డి చిట్ ఫండ్, శ్రీమతి సుశీలా దంపతులు ఈ పుణ్యకార్యానికి సారథ్యం వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని జరిపించి తమ భక్తిని చాటుకున్నారు. ఆ దివ్య ముహూర్తాన సాక్షాత్తూ శ్రీనివాసుడే శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరిన అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. అనంతరం అర్చకులు కొత్తూరి శంకర్ నేతృత్వంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దుర్గాహోమం ప్రజ్వరిల్లింది. యజ్ఞగుండం నుండి వెలువడిన అగ్నికీలలు సకల దుష్టశక్తులను హరిస్తున్నాయా అన్నట్లుగా ప్రజలకు ప్రతీతమయ్యాయి. ఈ మహోత్సవ వేళలో కులమతాలకతీతంగా గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల ఆకలి తీర్చేందుకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి భక్తుడి ముఖంలోనూ తృప్తి, ఆనందం వెల్లివిరిశాయి. మనసు నిండా స్వామివారి దివ్యమంగళ రూపం, హృదయం నిండా భక్తిభావంతో భక్తులు తమ ఇళ్లకు పయనమయ్యారు. మన కొంకుదులో మంచినీటి చెరువు సాయిబాబా వారి ఆలయ ప్రాంగణంలో వెళ్తున్నటువంటి అమ్మవారి ఆలయం నిర్మించి రెండవ వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సహిత మోక్ష వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 3వ వార్షికోత్సవం జరుగుతుంది. అది 3వ వార్షికోత్సవం. ఈ 2 కార్యక్రమాలను పురస్కరించుకుని ఇవాళ ఏకాదశి ఆదివారం మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నటువంటి కమిటీ వారందరూ కూడా ఎంతో నిష్ఠతో, శ్రద్ధతో కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ప్రసాదాన్ని అందించాలన్న ఉద్దేశంతో మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరున కోరుకుంటున్నాం.